పిల్లల భవిష్యత్తు కోసం వారి కళల కోసం ఆరాటపడే ప్రతి ఒక్కరూ ఈ మంత్ 23న వచ్చే వసంత పంచమి రోజు ఈ టెంపుల్కి తీసుకువెళ్ళడానికి ఇంతకీ నేను ఏ టెంపుల్ గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? అదే జ్ఞాన సరస్వతి పీఠము. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి వసంత పంచమి రోజు పిల్లల నాలుక పైన బీజాక్షరాలు రాయబడతాయి. దాని ద్వారా పిల్లలకు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మెయిన్గా మాట స్పష్టత రాని వాళ్ళకి కొంచెం క్లారిటీగా మాటలు రావడం, చదువులో ఏకాగ్రత పెరగడం, మంచి అలవాట్లు నేర్చుకోవడం, ఇవన్నీ చాలా యూజెస్ ఉన్నాయి. యాక్చువల్గా అది డైలీ మనం పిల్లలతో చదివించవచ్చు. ఇంకా అది నాలుక పైన బీజాక్షరాలు అక్కడ అర్చకుల ద్వారా రాపియడం వల్ల ఇంకా చాలా రెట్టింపు పవర్ అనేది పిల్లలకు వస్తుంది. ఈ టెంపుల్ వచ్చేసి భద్రకాళి మాత టెంపుల్కి వెళ్ళే వేలోనే ఉంటుందండి, లెఫ్ట్ సైడ్కి. సో వరంగల్లో ఉన్న వాళ్ళకి దాదాపుగా తెలిసే ఉంటుంది కదా. ఇక టైమింగ్స్ విషయానికి మార్నింగ్ నుండి పూజలు స్టార్ట్ అవుతాయి, కానీ బీజాక్షరాలు మాత్రం రాయడం 6 o'clock, ఈవినింగ్ 6 o'clock నుండి స్టార్ట్ అవుతుంది. నియర్ బైలో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నించండి. లేదా ఎవరైనా అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు ఈ 9 days కంప్లీట్గా శ్యామలాదేవి నవరాత్రులు కాబట్టి మీరు ఎక్కడనైనా కూడా పిల్లలకు అక్షరాభ్యాసం అనేది జరిపించుకోవచ్చు. ఇంకా వీలైతే ఈ టైంకి శృంగేరికి తీసుకెళ్తే ఇంకా చాలా బెటర్ అండి. చాలా బాగుంటుంది. అసలు మీకు చిట్టలే కానీ అక్షరాభ్యాస విధానమే కానీ అసలు ఆ వెదరే కానీ చాలా బాగుంటుంది. శృంగేరికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, మీరు చూడాలనుకుంటే అది కూడా చూసేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.